బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల కొండల్లో కార్చిచ్చు బగ్గుమంది. కాకుల మానుదిబ్బ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విండ్ మిల్స్ పక్కనే ఉన్న అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. వేసవి ప్రారంభం కావడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆకులు రాలి ఉండడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో తిరుమల కొండపై దట్టమైన పొగమంచు అలుముకుంది. సమాచారం అందుకున్న టీటీడీ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ మౌనిక, అయితే వేసవి ప్రారంభంలో తిరుమలలో స్వల్పంగా కారు చిచ్చు ఘటన కలకలం రేపింది. తిరుమలలోని కాకులమాన దిబ్బ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విండ్ మిల్స్ సమీపంలో అగ్నికీలలు ఎగసిపడడంతో స్థానికంగా కొంత ఆందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అలాగే రెండు ఫైర్ ఇంజిన్స్ తో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని మంటలు అదుపు తీసుకొచ్చారు. పూర్తిగా పెను ప్రమాదం తప్పింది చెప్పుకోవాలి. వేగంగా స్పందించిన అగ్నిమాపక సిబ్బంది చర్యలతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పూర్తిగా మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు అంటున్నారు. మంటలు ఎలా చెలరేగిన దానిపైన అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. మొదట షార్ట్ సర్క్యూట్ గా భావించారు. అయితే పూర్తిగా వేసవి ప్రారంభంలో ఎండిన ఆకులు ఎక్కువగా ఉండడంతో దాదాపు 1.5 హెక్టార్ల అడవి ప్రాంతం కాలినట్టుగా సమాచారం అయితే ఉంది. ఆ రకంగా పూర్తి స్థాయిలో మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. అటు అటవీ శాఖ సిబ్బంది, ఇటు ఫైర్ ఇంజిన్ సహాయంతో దాదాపు 20 మంది సిబ్బంది ఆ అగ్నిని పూర్తిగా ఆర్పివేశారు. ఈ సంఘటన ఎలా జరిగిందన్న దాని మీద టీఈడీ అధికారులు విచారణ చేపడుతున్నారు. మోనిక. రైట్ సురేష్, థ్యాంక్ యూ.